హలో అందరికీ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీలో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. ఈరోజు నేను చేయబోయే టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల గురించి అనమాట. చాలామందికి చిన్నపిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, అంటే బిలో 10 ఇయర్స్ అనమాట. సో అలాంటి పిల్లలకి ఇప్పుడు కామన్గా చిన్నపిల్లలకి ఎవరికైనా ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, ఇంకా స్కిన్ ఎలర్జీస్ కానీ ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కామన్గా ఏ చిన్నపిల్లలకైనా వస్తాయి ఫ్రెండ్స్. వాటికి మనం గాబర పడిపోయి భయపడిపోవాల్సిన అవసరం ఉండదు. ఈ మూడిట్లో కూడా నేను ఇప్పుడు ఫీవర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా, అంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి హాస్పిటల్కి తిప్పుతాం కదా. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఫీవర్ తగ్గకపోయినట్లయితే అలాంటి దానికోసం ఇప్పుడు ఈ టిప్ అనమాట. ఇది ఇప్పుడు వచ్చిన టిప్ కాదు ఫ్రెండ్స్, మన బామ్మల కాలం నాటి టిప్ అనమాట. ఇదేంటంటే ఇప్పుడు మన పిల్లలు ఎవరికైతే ఫీవర్ వస్తుందో వాళ్ళు పడుకుంటారు కదా నైట్ టైం, వాళ్ళ కింద కరెక్ట్గా వాళ్ళ బెడ్ కింద మనం ఒక గ్లాస్తో కానీ లేదా ఒక బౌల్తో కానీ కొంచెం స్టార్చ్ వేసుకోవాలన్నమాట. స్టార్చ్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, అంటే రైస్ కుక్ చేసిన తర్వాత వస్తుంది కదా వాటర్, దాన్ని తెలుగులో మనం గంజి అంటాము. దాన్ని వేసుకోవాలి కొంచెం. అందులోని మళ్ళీ కుక్కుడ్ రైస్ కొంచెం వేసుకోవాలి. కొంచెం అంటే ఒక పిడికిడ్లా వేసుకోవాలి. ఆ గ్లాస్లో కానీ ఆ బౌల్లో కానీ వేసుకొని వాళ్ళ బెడ్ కింద పెట్టేస్తే నైట్ అంతా అలా ఓవర్ నైట్ ఉంచేస్తాం ఫ్రెండ్స్ దాన్ని. ఇంకా మార్నింగ్ మనం లేచిన వెంటనే మన పిల్లల బెడ్ కింద ఉన్న గ్లాస్ని కానీ బౌల్ కానీ తీసేసి దాన్ని ఎవరు తొక్కకపోయిన ప్లేస్లోని పడేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే కాలువలో పడేస్తే బెటర్, ఎవరు తొక్కకుండా ఉంటారు కదా. అక్కడ పడేసి ఇంకా బ్యాక్ సైడ్ చూడకుండా వచ్చేయాలి ఫ్రెండ్స్ ఇంట్లోకి. ఇంకా అంతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. ఇక నుంచి వాళ్ళకి అలాంటి ఫీవర్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి మరి క్లియర్ అయిపోయినట్టే, మళ్ళీ రావు మ్యాక్సిమం. మేమైతే ఈ టిప్ని మా అక్క వాళ్ళ పిల్లలకి యూజ్ చేసాం. ఇది బాగా మాకు వర్కౌట్ అయింది. సో మీరు కూడా, మీకు ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఉన్నట్లయితే మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఇది బాగా పనిచేస్తే మాత్రం నాకు ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. అండ్ నా వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి ఏమైనా మంచి టిప్స్తో కావాలి అనుకుంటే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.